ఇప్పటి వరకు షిరిడీకి మీరు ఎన్నిసార్లు వెళ్ళొచ్చు? ఇంకా లెక్కలేదు నాకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి. అడిగితే నా కొడుకు కావాలి ఇచ్చిన వరం బాబా, వాడు అసలు ఏమైంది నాకు కావాలి ఇప్పుడు అని అలా నాగమని సాయక్క నిలబడ్డాడు. ఆ క్షణం ఏమనిపిస్తుంది నాకు, అసలు అంతమంది వెతికితే దొరకదు, ఎక్కడ చూస్తే లేడు. సెకండ్లో నా ఏడుపు చూసి ఇంటి ముందు ఇలా పెట్టేసిండు వాడిని. అటువంటి లీల అసలు నా నా మనసులో పాటలు నిన్న ఆ రకంగా సేవించుకుంటున్నా. నమస్కారం, ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. నమస్కారం అమ్మా. పిల్లలు చిన్నవాళ్ళు 6 months 1 year ఎక్కడ పోయినా పోకుండా షిరిడీకి వెళ్ళాలి. అక్కడ మా పెద్ద అమ్మాయి పేరు మీద కూడా మేము రూమ్స్ తీసుకున్నాం. ప్రతిసారి ఇంకా వెళ్తాం కదా షిరిడీకి మనము. అక్కడ ఆమెకు ఒక 80,000 కట్టినాము. ప్రతి సంవత్సరం ఇంత కట్టాలని వచ్చింది. ఆమె పేరు మీద స్వాతి అని. 6 నెలలకు 2 years 2 సార్లు మనకు అందులో ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. మనకంటూ షిరిడీలో ఉన్నది అన్నట్టు ఉంటుంది కదా అని ఆ సంవత్సరం మేము యూజ్ చేసుకోవడము. ఒక 6 months తర్వాత మనం వెళ్ళకుంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము. మన రూమ్స్ వాళ్ళే గుడి కాడికి తీసుకురావడం తీసుకుపోవడం ప్రతిదీ మంచిగా ఉంటుంది అన్నట్టు, కన్వీనియంట్గా అన్నట్టుగా. అక్కడ మాకు రూమ్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. మాకు ఇప్పటి వరకు షిరిడీకి మీరు ఎన్నిసార్లు వెళ్ళొచ్చు? ఇంకా లెక్కలేదు నాకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఒక 20 అంతే. మొన్న అయితే చాలా వెళ్ళిన. పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లలు పుట్టిన తర్వాత 3-4 నెలలకు ఒకసారి వెళ్ళొస్తూనే ఉంటారు. 3-4 నెలలు కాదు కానీ కనీసం 1 year లోపల అయితే వెళ్తాం. కరోనా టైంలో కూడా 1 year లోపల వెళ్ళిన. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా 3 పిల్లలు తీసుకొని 1 year ఒకసారి అని వెళ్ళేదాన్ని నేను. వెళ్ళి ఒకసారి వెళ్ళినాము. బాబు 10 years ఉండు, పెద్ద పాప 7 సంవత్సరాలు, చిన్న ఆమె అయితే ఒక 5 years ఉంది. 3 పిల్లలు తీసుకొని వెళ్ళినాము. అప్పుడు బస్సులో వెళ్ళేవాళ్ళం, చక్కగా మొత్తం బస్ బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళము. అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు అనేసి వెళ్ళినాము. వెళ్ళి రూమ్ 4 అవుతుంది. రూమ్ తీసుకున్నాం, స్నానాలు చేసుకొని దర్శనానికి వచ్చినాం. వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నాం బాబాది. ఇలా మళ్ళీ నేను కొంచెం కక్కుడితో పడ్డా. ఇంకొకసారి వెనకకు తిరిగిన. అక్కడ సెక్యూరిటీ నువ్వు కేసింది, ఏంటమ్మా అలా వస్తున్నావు అని. కొంచెం మా బాబు, మీ బాబు నువ్వేం పంపిస్తాము, బాబు కోసం నువ్వు మళ్ళీ ఇట్లా వస్తావు అంటే మనసు కలుక్కోమన్నది. ఇంకా ఆమె మీద కోపం రావట్లేదు. బాబా నువ్వు మళ్ళీ నాకు దర్శనం ఇస్తే ఇస్తావు, ఇది కరెక్ట్ కాదు, నాదే తప్పయింది. వెళ్ళిపోయినా బయటకు. వెళ్ళిపోయినా కానీ మా ఆయన నా పిల్లలు నా ఫేసే చూస్తుర్రు. ఇక అప్పటి నుంచి అలా అలవాటు అన్నట్టుగా. బాబా కాడ కాంప్రమైజ్ అవ్వదు మమ్మీ, మొక్కాలి 10 సార్లు మొక్కాలి అనేసి. అది కరెక్ట్ కాదు కదా, అట్లా చేయొద్దు కదా. అక్కడ మళ్ళీ వాళ్ళు నాకు చెప్పడము ఒక్క విషయం వినేదాన్ని తెలిసి కూడా నేను ఎన్నో ఒక చిన్న మాట పడ వాళ్ళతోటి. ఆ పరిస్థితి కూడా రానిచ్చుకోను. అలాంటి బాబా విషయంలో వాళ్ళు ఒక మాట అంటే కూడా పడడం అంత పిచ్చి కూడా ఉండొద్దు కదా అనేటోళ్ళు అన్నట్టు. కరెక్ట్ మీరు ఏమన్నా అనుకోండి, కానీ బాబా దయ ఉంటే నేను మళ్ళీ ఒక దర్శనం చేసుకునే వెళ్తాను మనసులో అనుకున్నా అన్నట్టు. మళ్ళీ రేపు పొద్దున్నే మళ్ళీ మాకు బస్సు బుకింగ్, అది పోతే మిస్ అయింది అనుకో మళ్ళీ ఎల్లుండి దాకా ఉండదు. అమౌంట్ కూడా అంతంత మాత్రమే. అప్పట్లో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్ని సర్దుకోవాలంటే కష్టమే కదమ్మా. నైట్ పడుకున్నాము, నైట్ నిద్ర పట్టట్లేదు నాకు అసలు. ఇక మా ఆయనకు అర్థమైపోయింది, పిల్లలు పడుకున్నాక ఓపిక ఉంటే స్నానం చేసుకో, 2 కట్లాలు నిద్రలో ఉంటారు, మనం వెళ్ళి నీ మనసు నిమ్మలం లేదు కాబట్టి ఒకసారి చేసుకుందాం మళ్ళీ లేచే వరకు, వాళ్ళకి చెప్పొద్దు భయపడతారు. ఆ మాట అంటే నాకు ఎంత ఇక నిద్ర కూడా పట్టట్లేదు. ఎప్పుడు 2 అవుతుంది, ఎప్పుడు స్నానం చేసుకుంటాను. అయితే ఇక లేచినాము, స్నానం చేసుకున్నాము, లాక్ వేసినాము, వెళ్ళిపోయినామమ్మ. అప్పటికి 2,000-3,000-4,000 మంది ఉన్నారు. అప్పటికే 4 o'clock 3,000-4,000 మంది ఉన్నారు. అందులో వెళ్ళిపోయినాం. బాబా మీద భారం వేసి వెళ్ళిపోయినాం. ఇక నీ దయ తండ్రి, ఇంకోసారి కూడా ప్రయత్నం చేస్తున్నా, నా అదృష్టం ఉంటే నీ దర్శనం ఇస్తావు, లేకుంటే వెళ్ళిపోతా. అంత పెద్ద సాహసం చేసినాము. అమ్మ 6 అవుతుంది, అసలు లైన్ కదలట్లేదు. బాబా అభిషేకాలని హారతులని, ఒక పక్క బాబా దర్శనం, ఒక పక్క నా పిల్లలు లేచి భయపడతారేమో అనేసి ఏమన్నా టెన్షన్ కాదు అది. అలాంటి టైంలో 7 అవుతుంది, 8 అవుతుంది, 10:30కి మాకు బస్సు. ఎంత టెన్షన్ అసలు. అయ్యో నన్ను మా ఆయన ఏం కోపం చేసి కూడా తీసుకుపోలేకపోతుండు. ఈమెను ఇట్లా తీసుకపోతే ఊరికి అదే మొత్తుకుంటుంది పాపం అది అనేసి. నాకు తృప్తి చేయించాలని ఆయనకు ఉంది. మరి టైం మాకు వండవడం ఎట్లా అయిపోతుంది. 7 అవుతుంది. నేనే చెప్తున్నా ఇంకా వద్దులే వెళ్ళిపోదాం, పిల్లలు కూడా లేచి ఉంటారు, భయపడతారు. పిల్లలు బాబా మీద భారం వేసి ఉన్నాము, వాళ్ళు లేచి ఉంటారు ఆల్రెడీ. ఏమైనా ఛాన్స్ ఉంటే బాబాని చూసుకొని పోదాం అన్నట్టుగా ఉండే. 7-7:30 అవుతుంది. నేను ఒక్కొక్క పాట నా మనసులో అలా పాడుకుంటున్నా. మంది పట్టించుకోవట్లేదు. బాబా టీవీలో కనిపిస్తుండు, నీ దయ ఉంటే నాకు దర్శనం ఇచ్చి పంపిస్తావు తండ్రి. అప్పుడు జర మాటికి పోవాలంటే కష్టమే అప్పట్లో. జర పిల్లల్ని తీసుకొని వచ్చిన మంచి దర్శనం చేసుకొని పోవాలని ఆశ. నాకు వచ్చిన పాటలన్నీ మనసులో నేను అట్లా సేవించుకొని పాడుకుంటున్నా. వద్దు ఇంక వెళ్ళిపోదాము, వెనకకి వెళ్ళిపోదాము, పిల్లలు భయపడతారు, మళ్ళీ మనకు బస్సు మిస్ అవుతుంది
అంటే సరేలే అని ఆయన కూడా బాధ పెట్టలేక సరేలే అని అన్నగా మనసంతా నేను పాటలతో ఎంతసేపు బాబాను వేడుకున్నా. ఇక ఇంతే, ఇక అదృష్టం ఉంటే వస్తే దర్శనం, లేకుంటే వెళ్ళిపోతా అని ఫిక్స్ అయిపోయి మనసు అయితే కొంచెం బాధగానే ఉంది. ఆ టైంలో 4 కంపార్ట్మెంట్లు ఎత్తేసిరమ్మా గబగబా. చలో 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 జల్దీ జల్దీ చలో బాబా దర్శనం. మళ్ళీ అమ్మ వాళ్ళు చలో చలో అని తాళ్ళు ఇప్పుడేమో కానీ నా పానాలు పైన ఇట్లా అయిపోతుంది నాకైతే. బాబా కళ్ళల్లో కదులుతున్నాడు ఇట్లా. నాకు ఆడున్న 4000 మంది కూడా అర్థం కాదు నా బాధ. తండ్రి నా బాధ నీకు అర్థమైందా బాబా, నువ్వు ఇంత ఆరాట పడుతున్నావు నా దర్శనం చేసుకుని వెళ్ళాలనేసి, పిల్లల్ని అంత సాహసంతో రూమ్లో పెట్టొచ్చినావు నా దర్శనం కోసం, నీకు దర్శనం ఇప్పించే పంపిస్తా అనేసి. అసలు నువ్వు చూస్తున్నావు ఆ టైంలో నా మనసు, నువ్వు చూసి ఆ 4 కంపార్ట్మెంట్లు ఎప్పుడు కదులుతాయో తెలియదు కదా. నేను వెనకకి వెళ్ళిపోతా అనుకుంటున్నాను. ఒక్కొక్క నిమిషంలో వెళ్ళిపోయేటోళ్ళం, నేను మా ఆయన వెనకకి వెళ్ళిపోదాం ఇక అనేసి. ఒక్క నిమిషంలో అంత అద్భుతం చూపించిండు. ఏమన్నా లీలనా అది? అటువంటి లీల అసలు నా మనసులో పాటలు నేను ఆ రకంగా సేవించుకుంటున్నా. బాబా గుర్తించిండు, ఖచ్చితంగా నీకు దర్శనం ఇచ్చే పంపిస్తా అనేసి ఆ తాళ్ళు అన్ని ఇప్పడం, జల్దీ జల్దీ చల్ల చల్లని వాళ్ళు ఇప్పడము, అది నా కోసమే అవన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. బాబా నాకు దర్శనం ఇచ్చే పంపిస్తుండు అని ఆనందంతో అమ్మ ఒక్క సెకండ్లో బాబా దగ్గర ఉన్నాం. ఇంకా ఉండి తృప్తిగా దర్శనం చేసుకున్నాయి. ఇక 10 సార్లు చేసుకున్నంత ఆ నిమిషము నా పిల్లల్ని అయితే నువ్వు చూసుకుంటావు బాబా, నన్ను మళ్ళీ నీ పాదాల దగ్గరికి పిలుచుకున్నావు. ఫుల్ సంతోషంతో మంచిగా దర్శనం చేసుకొని గడప దాటినమో లేమో ఇక పిల్లలు అడవుడి, అయ్యో వాళ్ళు ఏమైపోతారో. నిమిషంలో రూమ్ కాడికి ఉరికిన మీ ఇద్దరం పోయే వరకు పిల్లలు ఎందుకు భయపడతారు అక్కడ. నా కొడుకు కొంచెం 10 ఏళ్ళోడు ఉన్నాడు కాబట్టి నిన్నంతా ఆడటం చూసిర్రు. బాబా నాకు మంచి దర్శనం కాకపోయి నాకు కరెక్ట్గా చూసుకోలే నేను అనేసి మమ్మీకి అలా లేసిర్రు. స్వాతి ఏం కాదు లాకేసిపోయిండ్రు. మమ్మీ ఓకే బాబా కరెక్ట్ దర్శనం కాలేదు అన్నది కదా, డాడీ తీసుకుపోయి ఉంటాడు, మళ్ళీ మనకు 10:30కే బస్సు ఉంది, మళ్ళీ మనం స్నానాలు గిట్ట చేసుకొని ఉంటే వాళ్ళు వచ్చేస్తారు పోదామని బాబా వానిలో పూని వాడు ఇద్దరు చెల్లెళ్ళకు ధైర్యం చెప్పడము, చక్కగా స్నానాలు చేసుకోవడము, రెడీ అయ్యి బ్యాగులు చదివి కూర్చున్నారు లాక్ తీసే వరకు. ఎంత భయపడిపోతుండ్రో, ఎంత ఏడ్చిపోతుండ్రో అని పిచ్చి భయమైంది నాకు అసలు. నేను ముద్దుగా చూసుకుని నా పిల్లలు, నేను బాబా దర్శనం పిచ్చి ఉండి నా పిల్లల్ని ఎంత ఏడుస్తుర్రో, వాళ్ళు ఎంత భయపడుతుర్రో, ఊరు అట్లా అనే వరకు చక్కగా వాడు మంచి మాటలు చెప్పి వాళ్ళకు రెడీ చేపించి బ్యాగులు రెడీ మంచి బొమ్మలతో ఆడుకుంటుర్రు లాక్ తీసే వరకు. మరింత హ్యాపీ. ఇంకా నా తండ్రి నాకు అక్కడ దర్శనం ఇచ్చిన, నా బిడ్డలకి ఇక్కడ నా కొడుకు రూపంలో వాళ్ళ చెల్లెళ్ళకి ధైర్యం చెప్పి ఇంత బాగున్నావు, చాలా తండ్రి జన్మకి ఇంకా ఎక్కడ పోయినా పర్వాలేదు ఇక అనుకొని ఫుల్ హ్యాపీగా బయటకు వచ్చి లగేజ్ తీసుకొని బయటకు వచ్చి పిల్లలకి ఇట్లా టిఫిన్లు చేయించుకొని అరగంట ముందే బస్సు దగ్గర కూర్చున్నాం. అమ్మ అజంతా ఎల్లోరా అవన్నీ చూపించుకుంటూ వచ్చినాం. ఇక అది ఏమన్నా నీళ్ళనా నాకు అది ఆ దర్శనం రావడము, పిల్లలు రూమ్లో పోయే వరకు అలా హుషారుగా ఉండడము, ఒక సెకండ్లో దొరకదన్న దర్శనం దొరకడము, అదొక పెద్ద లీల నా జీవితంలో, మర్చిపోలేదు అన్నట్టు. అది నాకు మాత్రమే తెలుసు. అట్లా ఎంత భక్తి ఉన్నదో మీ ఆనంద బాష్పాల ద్వారా నిమిషములో అటువంటి నిమిషములు అంత మంచి దర్శనం ఇచ్చిండు మా తండ్రి. అట్లా ఎప్పుడు వెళ్తా ఉంటాం పిల్లలతోటి ఇప్పటికి కూడా. మొన్న మా పెద్ద పాప తీసుకెళ్ళింది ఫ్లైట్లో తీసుకెళ్ళి, ఆ మ్యారేజ్ డే ఉండే లాస్ట్ ఇయర్, తీసుకుపోయి అందరు దర్శనం చేసుకొని వచ్చినాం. ఏ కష్టం వచ్చినా బాబానే, సుఖం వచ్చినా బాబానే, కష్టం వచ్చినా బాబానే, సర్వం ఆయనే. వస్తున్నాయి కష్టాలు అంటే బాబా చెప్తాడు కదా, అంటే ఈ జన్మకు సంబంధం లేవు కదా మాకు, అరే మంచిగా బాబా పూజ చేసుకుంటా బాబాని నమ్ముకుంటా వాళ్ళకేమవుతుంది, బాబా ఉన్నాడని జనాలు కూడా అనుకుంటారే నన్ను చూసి. మాల వేస్తాడు మా ఆయన, చక్కగా పొద్దున్న లేతే నీతి నిజాయితీ పూజ అని ఉంటాము, మనకి ఏవో ఒడిదుడుకులు అనుకోని ఎదురైతే ఎందుకు, ఈ జన్మకు సంబంధం లేవు కదా బాబా మాకు అంటే బాబానే మాకు తెలిసేలా చేస్తాడు. అంటే ఈ జన్మ కాదు, ఏ జన్మలే ఉంటాయో, ఈ జన్మలో బాగుందని మీరు మురిసిపోతుండ్రు, మాకెందుకు వస్తుంది కష్టం అని. ఏవో జన్మలే ఉంటాయి కదా, అవి అనుభవించక తప్పదేమో కొన్ని, కానీ మళ్ళీ మనకు నడిపిస్తేందుకు, ఆ కష్టం దాటిస్తేందుకు బాబా ఉన్నాడు కదా అని ఒక ధైర్యం. ఇంకా కొన్ని రోజులు సుఖం, కొన్ని రోజులు కష్టం ఉంటుంది కదా మా ప్రతి జీవితంలో. అది కూడా మాకు, అది మమ్మల్ని ఏం వదిలిపెట్టదు, కానీ ఒక బాబా ఉన్నాడని మాత్రం చాలా భరోసా. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం బాబానే కొలుస్తారు? ఫ్యామిలీ మొత్తం బాబానే ఎక్కువ. ప్రతి గురువారం కూడా నాకు హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక 10 minutes నేను గుడి కాడికి వెళ్ళిపోతా, 5 minutes లో. ఇప్పుడు గాంధీనగర్ షిఫ్ట్ అయినాం కాబట్టి నన్ను ఒకరు వదిలిపెట్టడం, ఒకరు తీసుకురావడము, ఆ టైంకు మా కొడుకు కానీ మా ఆయన కానీ మా కూతురు కానీ వాళ్ళు అందుబాటులో లేకుంటే ఆటో బుక్ చేయడము, అది మన బాధ్యత. ఆ సేవ, మమ్మీ సేవ మనని మన కుటుంబాన్ని చల్లగా చూస్తుందని ప్రతి ఒక్కరు అది నమ్మడము. ఊకెందుకు ఒక వారం పోకుంటే ఏందని ఎవ్వరు అన్నారు. ఆ టైంకు వెళ్తున్నావు మమ్మీ, వస్తున్నా పోతున్నా, వదిలిపెట్టడం బాధ్యతగా, నన్ను వదిలిపెట్టడం తీసుకురావడం. ఫ్యామిలీ కూడా అలవాటు. కొన్ని మంచిగా బాబా నిలయం. నాకు 4 అంతస్తులు ఇల్లు కట్టుకున్నా, బాబా అడిగిందంతా ఇచ్చిండు. కష్టపడ్డాము
కానీ ఎలా ఉండాలో ఆ స్థాయికి వచ్చినాం మొత్తం మీద. వచ్చిన తర్వాత పెద్ద పాప పెళ్లి చేసినాం అన్నట్టు. పెద్ద అమ్మాయి పెళ్లి చేసినాము. అల్లుడు MBA చేసిండు. ఇంకా బాగున్నాడు అన్నట్టుగా అప్పటికప్పుడు చేద్దాము, ఒక అమ్మాయి చేద్దాం అన్నట్టు చేసినాం. చేసిన ఒక 15 రోజులకే అల్లుడికి యాక్సిడెంట్ అయింది. ఎట్లుంటుంది ఇంట్లో పెద్ద అమ్మాయి, అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు, ఫస్ట్ పెళ్ళి, మరి కొడుకుకు ఫ్రెండ్స్ ఎక్కువ, మా ఆయనకు పబ్లిక్ అంతా తెలిసి హోటల్ నడిపించేటోడు కదా, వీళ్ళందరూ ముందు బాగా చేసుకోవాలని వాళ్ళకు ఉంటుంది. అది ఏడ కాంప్రమైజ్ కాకుండా బస్తీ ఇట్లా మంచిగా అసలు రంగరంగ వైభవంగా మంచి కట్నం ఇచ్చి మంచిగా అల్లుడు బాగా దొరికిండు, మంచిగా చేసుకున్నాక మరి ఏమైందో తెలియదమ్మా. ఈ ఫ్రైడే పెళ్ళి అయింది, నెక్స్ట్ ఒక ఫ్రైడే పోయింది, సాటర్డే శ్రీశైలం పోతామని ప్లాన్ చేసుకున్నాము. 7 పట్టు చీరలు అక్కడే, ఎక్కడ ఓడిబియ్యాలు అక్కడే. ఆమె వీడియోస్ ఫొటోస్ అన్నీ సూపర్గా వచ్చినాయి. అసలు వచ్చి ఇలా చూస్తున్నాం, అదే రోజు వచ్చినాయి, టీవీలో పెట్టుకొని ఇట్లా చూస్తున్నారు అంతే. చూస్తుంటే సడన్గా అల్లుడికి యాక్సిడెంట్ అని వార్తలు వినడం, యాక్సిడెంట్ అయిందని. 15 days ఆ రోజుకు తట్టుకుని ముచ్చట్న. అసలు మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ కష్టాలు సుఖాలు చిన్నగా వస్తాయి, అంత పెద్ద కష్టం ఇక నాకు లైఫ్లో ఇక అప్పుడు మా శరీరాలు షేక్ అయిపోయినట్టు పరకు సెట్ కావు ఇక. అంటే ఏందో ఇక తెలియని బాధ అయిపోయింది అన్నట్టు. యాక్సిడెంట్ అనగానే కుప్పగూలిపోయినాం అందరం. ఇక 15 daysకి ఏం తెలుస్తుంది? ఒక 3 నెలలు 6 నెలలు అయితే అత్తగారు అంటే ఏంది, మామ అంటే ఏంది, అత్త అంటే ఏంది, భర్త అంటే ఏంది అమ్మాయికి తెలిసేది ఏమీ తెలియదు. ఒకసారి పోయి వచ్చింది అంతే, మొత్తం మూగపోయినాం ఇక అందరం. అసలు ఎందుకు అలా జరిగిందని అర్థం కాలేదు. అర్థం కాక పబ్లిక్ అందరు కూడా ఆగం అయిపోయారు మొత్తం. పెళ్ళికి రానోళ్ళు కూడా హాస్పిటల్కి రావడం. ఏదో కస్టమర్ దగ్గరికి పోతుండటైనా బండి స్టిట్ అయి పడిపోయాడు. హెల్మెట్ దగ్గర, ఫోన్ దగ్గర, అదొక దగ్గర ఇదొక దగ్గర, ఎక్కడ తాకలే, బాడీ అంతా నీట్గా ఉండు, ఇక్కడ తాకింది. అంతలోనే ఆ ఫోన్ చూసి ఎవరో ఫోన్ చేస్తారు మా కొడుకు ఫ్రెండ్స్ని తీసుకొని పోయి యశోద హాస్పిటల్కి తీసుకొచ్చిండు. ఇక్కడ నుంచి మేము పోవడం, అక్కడ నుంచి వాళ్ళు రావడము, అడ్మిట్ చేయడము, సర్జరీ చేయాలి ఖచ్చితంగా, మెదడు దగ్గర తాకింది, 50-50 ఛాన్స్ ఇవ్వడము. ఎంత తెల్లవార్లు ఏడ్చుకుంటూ కూర్చున్నాం మీకు అక్కడ. అసలు ఏం కష్టం అది. 15 days మా అమ్మాయి మెడలో తాళి కట్టి ఆయన బంధం అన్నది మాకు అట్లా అయిపోయింది అన్నట్టు. బంధం ఏందమ్మా, నా ఫస్ట్ పాప. ఇప్పుడు ఆయనకు 5 monthsలో ఏదో ఉంది అని వాళ్ళన్న చెప్పిండు. వాళ్ళ ఇంట్లో ఎవరు స్వామీజీ వచ్చి చెప్పిండు, మా భార్యకి ఇట్లా అవుతుంది, తమ్ముడికి 5 months ఏదో యాక్సిడెంట్ ఇట్లా ఏదో అవుతుంది అని చెప్పిండు. మాట వరుసకు ఆయన ఎందుకు హాస్పిటల్కి వచ్చి ఇట్లా మా కొడుకు కోసమో దేనికోసమో చాలా చూపించిన, ఏమో నాకు నమ్మకాలు లేవని మాట వరుసకు అన్నట్టు. లేదత్తమ్మ కొన్ని నమ్మాలి, 5 months ఇట్లా అవుతుంది, వీడికి ఇట్లా అవుతుంది, మా భార్యకి ఇట్లా అవుతుంది అని చెప్పిండు ఒక స్వామీజీ వచ్చి. పక్క జరిగింది అన్నప్పుడు ఆ దేవుడే నాకు చెప్పించిండు కదా. మరి అటువంటి ఆయనను మా ఇంట్లోకి ఎందుకు పంపించిండు దేవుడు? ఆయన ఏ జన్మల పుణ్యం చేసుకున్నాడు. మేము మెత్తటి మనసులము. ఈ ఇంట్లో పోతేనే ఆయన బతుకుతాడని ఉన్నదో తెలియదమ్మ మరి మాకు. అప్పటికప్పుడు కాదు అది 5 months. వాళ్ళ ఇంట్లో ఇంకోటి జరిగింది, మంచిగా అయింది వాళ్ళ భార్య. ఈయన కూడా ఇట్లా ఉన్నప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది మనకు? ఇదేదో మనకు పెళ్లి ముందు తెలిసి అయిపోతుండే కదా. చూసే పంతులు గారు అవన్నీ లోతుల దాకా చూస్తే మనం చేయకపోదుం కదా, జాతకాలు గిట్ట కలవలేదంటే. ఇదేమి కష్టం బాబా, ఫస్ట్ టైం ఇది. అసలు నాకు ఇట్లా అసలు నోట మాట ఎవరికి రాదు ఇంకా అంతే.